2026వ సంవత్సరం రాబోతోంది. కొత్త ఏడాది ప్రారంభం కావటంతో చాలామంది కొత్త కొత్త ఆలోచనలతో ఉంటారు. తమ జీవితంలోని కొన్ని ముఖ్యమైన కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటారు. ఇక కొంతమంది కొత్త సంవత్సరంలో అయినా సరే తాము వివాహం చేసుకోవాలనుకుంటారు. అయితే ఈ సంవత్సరం కొన్ని రాశుల వారు వివాహం చేసుకోనున్నారట. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో చూద్దాం. 2026 సంవత్సరం తమ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందనే ఉత్సాహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ సంవత్సరం చాలా గ్రహాలు తమ స్థానాలు మార్చుకోబోతున్నాయి. ముఖ్యంగా శుక్రగ్రహం అనేకసార్లు తన స్థానాన్ని మార్చుకుంటారట. ఈ క్రమంలోనే తమ జాతకంలో గ్రహ బలంగా ఉండే ఈ రాశుల వారికి వివాహం జరగబోతుందట. ఇంతకీ ఆ రాశులు ఏవంటే సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. శుక్రుడు మీకు అండగా ఉండటంతో చాలా త్వరగా మీకు వివాహం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి 2026వ సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతోంది. వీరి జాతకంలో మార్చిలో శుక్రుడు మేషరాశిలోకి సంచారం చేయటం వల్ల శుక్రగ్రహం చాలా బలంగా ఉంటుంది. అందువల్ల వీరికి వివాహాది ప్రయత్నాలు త్వరగా ఫలిస్తాయి. ఇక తులారాశి వారికి 2026 సంవత్సరంలో లక్క కలిసొస్తుంది. ఈ రాశి వారు నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలిస్తాయి. అదేవిధంగా ఈ రాశి వారి 7వ ఇంట్లో శుక్రుడు సంచారం చేయటం వల్ల ఈ సంవత్సరంలో ఈ రాశి వారు తెలివైన భాగస్వామిని వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆఖరిగా మకర రాశి వారికి 2026లో అదృష్టం మారబోతోంది. వీరు చాలా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా ఎవరికైతే చాలా రోజుల నుంచి వివాహం నిశ్చయం కావటం లేదో వారికి అతి త్వరలో పెళ్లి ఫిక్స్ అయి వివాహం జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందట.